హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐయామ్ సౌమ్య, కాస్మెటాలజిస్ట్. ఈరోజు టాపిక్ మేకప్ బ్రషెస్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ గురించి. మేకప్ ప్రొడక్ట్స్‌ని ఎలా వాడాలి, మేకప్ బ్రషెస్‌ని ఎలా వాడాలో ఈరోజు చూద్దాం. సో, ఇది నా దగ్గర ఉన్న మేకప్ బ్రష్ సెట్. ఫస్ట్ దీని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మేకప్ బ్రషెస్ గురించి. ఏ బ్రష్ ఎందుకు వాడతారు, ఎందుకు యూజ్ అవుతాయని చూద్దాం. ఇలా ఉంటుంది సెట్. ఇది ప్యాక్ వాళ్ళది. సో ఇలా ఏ బ్రషెస్ అయితే ఉంటాయో ఇలా ఉన్న బ్రషెస్ని పౌడర్ బ్రషెస్ అంటారు. అంటే పౌడర్ వాడడానికి యూజ్ చేసే బ్రషెస్. కాంపాక్ట్ కానివ్వండి, సెట్టింగ్ పౌడర్ కానివ్వండి, బ్లష్ కానివ్వండి, వీటితోటి యూజ్ చేస్తారు. ఈ బ్రష్ ఫౌండేషన్ బ్రాండ్ బ్రష్. ఇది ఫౌండేషన్ అప్లికేషన్ బ్రష్. ఇది మన కలర్ కరెక్టర్ కానీ కన్సీలర్ కానీ దీంతో అప్లై చేస్తారు. ఈ టూ బ్రషెస్ ఐబ్రో బ్రషెస్. అంటే ఐబ్రోని ఇలా కోమ్ చేయడం, సెట్ చేయడం అనేది ఇలా ఈ టూ బ్రషెస్ యూజ్ చేసి ఐబ్రోని కోమ్ చేస్తారు. ఈ 3 ఐ షాడో బ్రషెస్. చిన్న ఏరియాని బ్లెండ్ చేయడానికి, మీడియం ఏరియాని, లార్జ్ ఏరియాని బ్లెండ్ చేయడానికి ఐ షాడో బ్రషెస్ వాడతారు. నేను మెయిన్గా ఈ 2 బ్రషెస్ వాడతాను ఐ షాడోని బ్లెండ్ చేయడానికి. ఇది వచ్చి సెట్టింగ్ పౌడర్కి వాడతాను. ఐ దగ్గర ఈ చిన్న చిన్న ఏరియాస్లో సెట్ చేయడానికి నేను ఇది వాడతాను. ఇది మన కాంటోర్ బ్రష్. లార్జ్ ఏరియాస్లో ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర, చిన్ దగ్గర కాంటోర్ చేయడానికి ఈ బ్రష్, ఈ పెద్ద బ్రష్ అనేది వాడతారు. నోస్ కాంటోరింగ్ దగ్గర మాత్రం చిన్న బ్రష్. చిన్నదాంతో మనం నోస్ కాంటోరింగ్ చేయొచ్చు. ఈ యాంగులర్ బ్రషెస్ నేను ఎందుకు వాడతానంటే ఐలైనర్. మనం ఐలైనర్ పెడతాం కదా ఇట్లా వింగ్ షేప్లో, ఇది వాడితే ఆటోమేటిక్గా వింగ్ షేప్ అనేది వస్తుంది. సో కొంచెం దొడ్డుగా కావాలి అన్నప్పుడు ఇది, సన్నం కావాలన్నప్పుడు ఇది. ఈ 2 బ్రషెస్ నేను ఐలైనర్కి యూజ్ చేస్తాను. ఈ 2 బ్రషెస్ ఏమో మనం ఐ షాడో పైన షిమ్మర్ పెడతాం కదా, షిమ్మర్ ప్రోడక్ట్ని అక్కడ డిపాజిట్ చేయడానికి ఈ 2 బ్రషెస్ యూజ్ చేస్తాను. అండ్ ఇది హైలైటర్ బ్రష్. అందరికి తెలుసు హైలైట్, ఇక్కడ హైలైటర్ యూజ్ చేసేది. అండ్ ఇది కరెక్టర్ని బ్లెండ్ చేసే బ్రష్. ఇది వచ్చి మన ప్రైమర్ని బ్లెండ్ చేయొచ్చు, లేదా లిక్విడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తాం కదా అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. క్రీమ్ ఫౌండేషన్ అయితే దీంతో బ్లెండ్ చేస్తాం. ఇవి బ్రషెస్. సో ఏ బ్రష్ ఎందుకు యూజ్ చేసామో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మేకప్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. మేకప్ ప్రొడక్ట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ మేకప్ స్టార్ట్ చేసే ముందు సిటిఎం అనేది చాలా ఇంపార్టెంట్. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. మన దగ్గర క్లెన్జర్ లేదనుకోండి, ఇలా కారా వైప్స్తో క్లీన్ చేయండి. తర్వాత టోనర్ అయిపోయిన తర్వాత నేను బ్రైట్స్కి ఏం చేస్తానంటే ఇలా సిరమ్ ఉంటుంది కదా, సో సిరమ్ యూస్ చేస్తాను వాళ్ళకి ఇంకా మంచి గ్లో రావడానికి. నెక్స్ట్ మాయిశ్చరైజర్. సెటాఫిల్ మాయిశ్చరైజర్. ఇది అందరికీ సెట్ అయిపోతుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా. ఆయిలీ స్కిన్ ఉందనుకోండి జెల్ మాయిశ్చరైజర్ వాడండి, లేదు డ్రై ఇంకా సెన్సిటివ్ ఉంటే సెటాఫిల్ వాడండి. లేదు వాళ్ళ చాలా సెన్సిటైజర్ స్కిన్ అన్నప్పుడు వాళ్ళ ఓన్గా ఏదైతే మాయిశ్చరైజర్ వాడతారో సిటిఎంకి వాళ్ళు ఏది వాడతారో అది వాడండి.
మాయిశ్చరైజర్ కొంచెం థిక్గా అప్లై చేయండి వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి. సిటిఎం అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ స్టెప్ ప్రైమర్ ఉంటుంది. నా దగ్గర మేబ్లిన్ ప్రైమర్ ఉంది. మనకి ప్రైమర్లోనే కొత్త ప్రైమర్స్ వస్తున్నాయి. ఇలా స్టోక్ క్రీమ్తో కలిపి మనకి ప్రైమర్స్ వస్తున్నాయి. ఇలా స్టోక్ క్రీమ్ ప్రైమర్స్ ఉంటున్నాయి, లేదా నార్మల్ ఇలా ప్రైమర్స్ ఉంటున్నాయి. డ్రై వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ఆయిల్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఉంది. సో ఇది ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది, స్టోక్ క్రీమ్ లాగా కూడా ఇది యూజ్ అవుతుంది. సో మీకు సెట్ అయ్యేది మీరు వాడుకోవచ్చు. కొంచెం షైన్ రావాలంటే ఇలా స్టోక్ క్రీమ్ ఉన్న ప్రైమ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా నాకు నార్మల్గా మ్యాట్గా కావాలంటే మీరు ఇది యూజ్ చేయండి. ప్రైమర్ అయిపోయిన తర్వాత కరెక్టర్స్ మనకి లిక్విడ్లో ఉంటాయి, క్రీమ్లో ఉంటాయి. కన్సీలర్ కరెక్టర్ రెండు లిక్విడ్లో, క్రీమ్లో రెండు ఉంటాయి. నా దగ్గర ప్యాలెట్ ఉంది. ఇలా ప్యాలెట్లో తీసుకోవాలంటే ప్యాలెట్లో తీసుకోవచ్చు, లేదు ఇండివిజువల్గా తీసుకోవాలి, నా కోసం నేను తీసుకోవాలి అన్నప్పుడు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. మీకు డార్క్ అండర్ ఐ సర్కిల్స్ ఉన్నాయనుకోండి, ఆరెంజ్ కరెక్టర్ కొంచెం డార్క్గా తీసుకోండి. లేదు లైట్గానే ఉంది మాకు అండర్ షేడ్ అన్నప్పుడు లైట్ ఆరెంజ్ తీసుకోండి. లేదు నేను మేకప్ ఆర్టిస్ట్ లాగా బ్రైట్కి చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మాత్రం ఇలా మొత్తం ప్యాకెట్ తీసుకోండి. ఇలా తీసుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. మీకు ఇక్కడ కలర్ కరెక్టర్స్ వస్తాయి, కన్సీలర్స్ కూడా వచ్చేస్తాయి. దీంట్లో పర్పుల్ మిస్ అయింది, పర్పుల్ కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే బ్రైట్స్ వాళ్ళ హల్దీ ఉంటుంది, పసుపు ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిల్ చేయడానికి మనకు పర్పుల్ కావాలి. మనం కలర్ థియరీలో నేర్చుకున్నాం కదండి, డార్క్ అండర్ ఐ సర్కిల్స్ ఉంటే ఆరెంజ్ వాడాలి, యాక్నే ఉన్నప్పుడు గ్రీన్ వాడాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆరెంజ్ వాడాలి. దానిపైన నా స్కిన్ కన్నా డార్క్ షేడ్ కన్సీలర్ తీసుకొని దాన్ని కన్సీల్ చేయాలి. అప్పుడు ఆ రెండు న్యూట్రలైజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నాకు యాక్నే దగ్గర మీకు రెడ్డిష్ ఎక్కడన్నా కనిపిస్తుందంటే గ్రీన్ యూజ్ చేయాలి. గ్రీన్ యూజ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ కన్సీలర్, నాకన్నా డార్క్ షేడ్ కన్సీలర్ తీసుకొని కన్సీల్ చేయాలి. ఆ రెండు న్యూట్రలైజ్ అవుతాయి. న్యూట్రలైజ్ అయ్యి ఒక ఈవెన్ స్కిన్ వచ్చిన తర్వాతనే మనం ఫౌండేషన్ యూజ్ చేయాలి. అప్పుడే అవి కనిపించకుండా ఉంటాయి అంతేకాని బంప్స్ మాత్రం డెఫినెట్గా కనిపిస్తాయి, యాక్నే బంప్స్. వీటితోనే ఇక్కడ లైట్ కలర్ కనిపిస్తుంది కదండి, అక్కడ మనకి ఇక్కడ ఐస్ కింద నోస్ దగ్గర యూజ్ చేస్తే హైలైటింగ్ లాగా యూజ్ అవుతుంది ఇది. ఆ టెక్నిక్ నేను మేకప్ వాడేటప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనకి సిటిఎం అయిపోయింది, ప్రైమర్ అయిపోయింది, కరెక్టర్ కన్సీలర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫౌండేషన్స్లో మనకి క్రీమ్ ఫౌండేషన్ ఉంటుంది, లిక్విడ్ ఫౌండేషన్స్ ఉంటాయి. ఇలా ఇవి లిక్విడ్ ఫౌండేషన్స్, ఫర్ ఎవర్ వాళ్ళవి లిక్విడ్ ఫౌండేషన్స్ అవి. ఇవి మేబ్లిన్ వాళ్ళవి. యాక్చువల్గా లిక్విడ్ ఫౌండేషన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తారు, క్రీమ్ ఏమో డ్రై వాళ్ళకి యూజ్ చేస్తారు. మనం ఇదే ఫౌండేషన్లో కొంచెం మాయిశ్చరైజర్ కలిపితే డ్రై వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. సో నేను ఇది పార్టీ మేకప్ వాళ్ళకి ఇలా మేబ్లిన్ యూజ్ చేస్తాను. డ్రై ఉన్న ఆయిలీ ఉన్న ఇది యూజ్ చేస్తాను. ఆయిలీ ఉంటే మాయిశ్చరైజర్ కలపను, లేదు డ్రై ఉంది అంటే ఇట్లా మాయిశ్చరైజర్ కలుపుతాను. ఇవి బ్రైట్స్కి యూజ్ చేస్తాను, ఫర్ ఎవర్ వాళ్ళవి. సో ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ ఫౌండేషన్ అలాగే ఉంటుంది, వెళ్ళిపోదు ఫర్ ఎవర్ది. ఇలా మనకి ప్యాలెట్ దొరుకుతుంది. ఇది క్రైలాన్ వాళ్ళది. సిప్రానో ఏమో డ్రై స్కిన్ వాళ్ళకి, డర్మా ఏమో ఆయిల్ స్కిన్ వాళ్ళకి. ఒక్క ప్యాలెట్ మనం తీసుకుంటే మన కలర్ కరెక్టర్, కన్సీలర్, ఫౌండేషన్, కౌంటర్, హైలైటింగ్ మొత్తం అంతా మేకప్ అంతా దీంట్లోనే అయిపోతుందండి. ఫేస్ బేస్ మొత్తం చేయొచ్చు. చూపిస్తాను ప్యాలెట్ లోపల. ఇలా మనకి అన్ని షేడ్స్ వస్తాయి. ఇలా కరెక్టర్స్ మిస్ అయ్యాయి, ఆరెంజ్ ఇంకా గ్రీన్, అవి కూడా దొరికే ప్యాలెట్ ఉంటుంది సిప్రాలోనే, అవి కూడా ఉంటాయి ప్యాలెట్స్లో. సో ఇవి ఒక్కసారి తీసుకున్నారు అంటే మీరు దీంట్లోనే
కరెక్టర్ చేయొచ్చు. మన షేడ్ కన్నా డార్క్ షేడ్ ఇలా అన్ని షేడ్స్ ఉన్నాయి కాబట్టి క్లయింట్ది ఏ షేడ్ ఉంది ఆ షేడ్ కన్నా డార్క్ కలర్తో మనం కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళ షేడ్ కలర్ లైట్ కలర్స్తో హైలైటింగ్ చేయొచ్చు. ఇంక ఇలా డార్క్ కలర్స్తో కౌంటోరింగ్ చేయొచ్చు. ఫౌండేషన్ వాళ్ళకి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్. సో హోల్ ప్యాకేజ్ అనేది మనకి ఈ ప్యాలెట్లో వచ్చేస్తుంది. మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం డమ్మా తీసుకోండి. దీంట్లో ఇది మేకప్ స్పాచులా. సో ఈ ప్లేట్లో ప్రొడక్ట్ తీసుకుంటారు. దీంట్లో ఇటు సైడ్కి కార్నర్కి కనిపిస్తుంది కదా, దీన్ని యూస్ చేసి ప్రొడక్ట్ తీసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఇది ఉందనుకోండి, కన్సిలర్ ప్యాలెట్ లేదా క్రైలన్ ప్యాలెట్ నుంచి అయినా కూడా ఏదైనా షేడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా షేడ్ తీసుకుంటారు. ఈ ప్లేట్ ఉంది కదా, దాంట్లో నేను ఇంకో డార్క్ షేడ్ తీసుకోవాలనుకుంటున్నాను. నా క్లయింట్ ఫౌండేషన్కి మ్యాచ్ చేయాలి డార్క్ షేడ్. సో దీంట్లో ప్రొడక్ట్ అనేది తీసుకుంటారు. ఇది యూస్ చేసి ప్రొడక్ట్ తీసుకుంటారు. ఇప్పుడు మిక్సింగ్, ఈ కార్నర్ సైడ్ కనిపిస్తుంది కదా, దాంతో మిక్స్ చేయడం. వాటితో బాగా మిక్స్ చేయాలి. ఏ ఫౌండేషన్ వాడేటప్పుడు మంచిగా మిక్స్ చేసి వార్మప్ చేస్తే ఫౌండేషన్ స్కిన్కి బాగా వెళ్తుంది. ఇలా మిక్స్ చేసినప్పుడు మనకు ఒక షేడ్ వస్తుంది, 2 షేడ్స్ని మిక్స్ చేసి. సో ఈ షేడ్ ఇక్కడ పెట్టి వాళ్ళకి మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి. ఇది కొంచెం లైట్ అయింది డార్క్ అయింది అన్నప్పుడు డార్క్ అయితే లైట్ యూస్ చేయాలి, లైట్ అయితే డార్క్ యూస్ చేయాలి. వాళ్ళ ఫౌండేషన్ షేడ్ వచ్చే వరకు యూస్ చేయొచ్చు. సో దీంట్లో మనం ఫౌండేషనే కాదు కన్సిలర్స్ కూడా మిక్స్ చేయొచ్చు, లిప్స్టిక్స్ కూడా దీంట్లో మనం మిక్స్ చేయొచ్చు. సో ఇదే ఫౌండేషన్లో మాయిశ్చరైజర్ మిక్స్ చేయొచ్చు లేదా స్టోక్ క్రీమ్ మిక్స్ చేయొచ్చు. సో ఇది మిక్సింగ్కి వాడతారు, ఇది ప్రొడక్ట్ తీసుకోవడానికి వాడతారు. నెక్స్ట్ బ్లెండర్స్. నేను ఫౌండేషన్ని బ్లెండర్స్ తోటే ఎక్కువ బ్లెండ్ చేస్తూ ఉంటాను. సో ముందుగా మనం బ్లెండర్తో బ్లెండ్ చేయాలి అంటే దీన్ని వాటర్ ట్యాప్ కింద పెట్టి ఫస్ట్ బాగా క్వీజ్ చేయాలి, దీన్ని పచ్చిగా చేయాలి. తర్వాత ఇలాంటి టిష్యూ పేపర్లో రోల్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. అప్పుడే మనం వీటితో బ్లెండ్ చేయొచ్చు. ఫౌండేషన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇలాంటి లార్జ్ పార్ట్స్లో ఇలాంటి సర్ఫేస్ని యూజ్ చేసి బ్లెండ్ చేయొచ్చు. ఇలాంటి చిన్న సర్ఫేస్ దగ్గర ఇలా కార్నర్ టిప్ ఉంది కదా, ఇలా కార్నర్ టిప్ ఉన్న వాటితో మనం బ్లెండ్ చేయొచ్చు. చిన్న చిన్న ఏరియాస్లో అయితే ఇలా కార్నర్ ఉండాలి, పెద్ద ఏరియాస్లో అయితే ఇలా ఉండాలి. సో యాంగిల్ని చూసుకొని మనం బ్లెండ్ చేయాలి. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి మన దగ్గర ఇలాంటివి. సో వీటితో ఇవి ఎక్కువ మనం ఫ్యాంటసీ మేకప్ యూస్ చేస్తాం కదా, అప్పుడు వీటిని యూస్ చేయొచ్చు. చిన్న ఏరియాస్లో వాటిలో బ్లెండ్ చేయడానికి వీటిని యూస్ చేస్తారు. బ్యాక్ కూడా ఇలా చాలా మనకి ప్రొడక్ట్స్ దొరుకుతాయి మార్కెట్లో. సో ఇవి నేను యూజ్ చేసేవి బ్రైడ్స్కి. లూజ్ పౌడర్స్లో ఇలా 2 లూజ్ పౌడర్స్ వస్తాయి మనకి. ఒకటేమో వైట్ లూజ్ పౌడర్, ఒకటేమో బనానా పౌడర్. సో సెట్టింగ్ పౌడర్కి కాంపాక్ట్ పౌడర్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? సెట్టింగ్ పౌడర్ ఓన్లీ మన ఫౌండేషన్ని సెట్ చేస్తుంది. కాంపాక్ట్ ఏం చేస్తుంది, దాంట్లో కొంచెం మేకప్ ఉంటుంది. సో ఏదైనా డిస్కలరేషన్ ఉంది అంటే అది కవర్ చేస్తుంది. సో ఇది మన వైట్ లూజ్ పౌడర్ మనం మేకప్ అంతా సెట్ చేయడానికి వాడతాం. ట్రాన్స్పరెంట్ ఉంటుంది, దీనివల్ల ఏ కలర్స్ ఏ బ్రైట్నెస్ అలాంటివి ఏమి ఉండదు, జస్ట్ సెట్ చేస్తుంది మేకప్ని. అండ్ ఇది బనానా పౌడర్ కొంచెం బ్రైట్నెస్ ఇస్తుంది ఫేస్కి. ఇది యూజ్ చేస్తే మేకప్ సెట్ అవుతుంది, ప్లస్ కొంచెం బ్రైట్ కూడా అవుతుంది ఫేస్. సో ఒక్కసారి మీరు లూజ్ పౌడర్తో బేస్ అంతా సెట్ చేసుకోవాలి. ముఖ్యంగా అండర్ ఐస్ దగ్గర, ఈ లిప్ ఏరియాలో, నోస్ ఏరియాలో మేకప్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ వెళ్ళిపోకుండా అలాగే ఉండాలి, లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, చాలాసేపు ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ లూజ్ పౌడర్ని పెట్టి ఐ దగ్గర అండ్ ఈ లైన్స్ దగ్గర పెట్టి ఒక ఫ్యూ సెకండ్స్ వదిలేయాలి. అంతే, ఫ్యూ సెకండ్స్ వదిలేసి తీసేసేయాలి. అప్పుడు అది లాంగ్ లాస్టింగ్గా ఎక్కువసేపు మేకప్ అక్కడ హోల్డ్ అయి ఉంటుంది. దాని తర్వాత కాంపాక్ట్ పౌడర్.
కాంపాక్ట్ పౌడర్తో మొత్తం ఫేస్ అంతా ఒకసారి ఆనేసుకోవాలి. మనం సెల్ఫ్గా మేకప్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు స్టోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీ షేడ్ వాళ్ళు మీ పైన పెట్టి చూస్తారు, కరెక్టర్ కానీ కన్సీలర్ కానీ ఫౌండేషన్ కాంపాక్ట్ ఇక్కడ మీ షేడ్కి ఏది మ్యాచ్ అవుతుంది అని వాళ్ళు టెస్ట్ చేసి మీకు ఇస్తారు. మీరు మేకప్ ఆర్టిస్ట్ అయితే మీరు ఎన్ని ప్రొడక్ట్స్ ఎన్ని షేడ్స్ అని తీసుకుంటారు, ఎన్ని ప్రొడక్ట్స్ అని తీసుకుంటారు. సో ఏదైనా సరే మీ దగ్గర 2 ఉండాలి. ఫౌండేషన్లో అయినా కాంపాక్ట్లో అయినా, ఒకటి లైట్ ఒకటి డార్క్, రెండుని మిక్స్ చేసి మనం ఫౌండేషన్ని తయారు చేయాలి. లేదు కాంపాక్ట్ అయినా సరే రెండు మిక్స్ చేసి మనం పౌడర్ చేయాలి. సో ఇందాక నేను నా పౌడర్స్ ఫౌండేషన్ చూపించాను కదా మీకు. సో ఎక్కువ షేడ్స్ ఉన్న ఫౌండేషన్స్ నేనేం తీసుకోను. టూ ఫౌండేషన్స్ ఉంటాయి నాకు. ఆ 2 ఫౌండేషన్స్ తోటే అందరి ప్రైస్కి నేను వేస్తాను, మిక్స్ చేస్తాను. చూడండి, వెరీ డార్క్ వెరీ లైట్, ఈ రెండుని మిక్స్ చేసి వాళ్ళ స్కిన్ టోన్కి ఉన్న ఫౌండేషన్ సెట్ చేస్తాను. ఎక్కువ ప్రొడక్ట్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైనా సరే 2 ప్రొడక్ట్స్ మనకు చాలు, లైటెస్ట్ అండ్ డార్కెస్ట్. సో ఎలా మిక్స్ చేయాలి, వాళ్ళ ప్రాపర్ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్లోనే వస్తుంది మనకు. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళ పర్ఫెక్ట్ ఫౌండేషన్ అనేది మనం చూస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో నేను ఎలా చేసేదాన్ని అంటే 2-3 షేడ్స్ మిక్స్ చేసి ఇక్కడ పెట్టి చూసి బ్లెండ్ చేయాలి. దాన్ని బ్లెండ్ చేసి ఏది వాళ్ళ స్కిన్లోకి వెళ్తుంది, ఏది గ్రే కాకుండా ఉంటుంది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ నేను వాళ్ళకి ఇక్కడ ఏం టెస్ట్ చేయకుండానే నార్మల్గా తెలుస్తుంది నాకు. వాళ్ళ ఫేస్ చూసినప్పుడు ఓకే వీళ్ళకి ఇన్ని డ్రాప్స్ అంటే వైట్ 2 డ్రాప్స్ తీసుకొని డార్కెస్ట్ కలర్ని 1 డ్రాప్ తీసుకుంటే వీళ్ళకి సెట్ అవుతుంది అనేది ప్రాక్టీస్లో మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాంపాక్ట్స్ కూడా 2 ఉండాలి, ఒకటి లైట్ షేడ్ ఒక డార్క్ షేడ్ ఉండాలి. సో నేను ప్రతి కంపెనీలో మేబ్లిన్లో, షుగర్లో అండ్ ఫరెవర్లో అన్ని 2 షేడ్స్. మీ స్టార్టింగ్లో మీరు చేయాలి అనుకున్నప్పుడు 2 షేడ్స్ మాత్రమే తీసుకోండి ఏదైనా మీకు నచ్చిన కంపెనీలో. బ్రైట్స్కి అయితే ఫరెవర్ తీసుకోండి. ఇది మనం ఏమైనా ఫ్లాలెస్ ఉంది ఎక్కడైనా ఉంది డార్క్నెస్ అన్నప్పుడు ఇది కవర్ చేసేస్తుంది, మంచి కవరేజ్ ఇస్తుంది ఫౌండేషన్ కాంపాక్ట్. సో మీరు ఈ దీంట్లో 2 తీసుకోండి, డార్క్ ఒకటి లైట్ ఒకటి. ఇది డార్క్ షేడ్, ఇలా డార్క్ షేడ్ ఒకటి, ఇలా లైట్ షేడ్ ఒకటి. సో 2 మిక్స్ చేసి మీరు కాంపాక్ట్ వేయచ్చు. ఐ మేకప్లో ఐ షాడోస్లో మనకి మ్యాట్ ఐ షాడోస్ ఉంటాయి, షిమ్మర్ గ్లిటర్స్ ఉంటాయి, ఇంకా లైనర్స్ కూడా ఉంటాయి. వాటి గురించి చెప్తాం. ఇది ఫరెవర్ నా దగ్గర ఉంది, ఫరెవర్. సో దీంట్లో మనకి మ్యాట్ ఇంకా షిమ్మర్ వచ్చింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ షేడ్స్ మ్యాట్ షేడ్స్, ఇవి షిమ్మర్స్. ఈ 2 లైనర్స్ జెల్ లైనర్స్, బ్రౌన్ ఇంకా బ్లాక్. కొన్ని మేకప్స్లో మనం బ్రౌన్ లైనర్ కూడా వాడతాము. జనరల్గా బ్రైడ్స్కి ఇంకా మిగతా ఏ మేకప్ చేసినా అది బ్లాకే వాడతాము. అండ్ ఇది వచ్చి జెల్ ఇంకా పౌడర్ 2 ఇందులో ఉంటాయి. ఇక్కడ ఉంది కదా, ఇది ఫస్ట్లో కనిపించేది పౌడర్. దీంట్లో పౌడర్తో లైనర్ చేయొచ్చు, ఇదే పౌడర్తో మన ఐబ్రోని ఫిల్ కూడా చేసుకోవచ్చు దీంతో. అండ్ కింద కనిపించేది జెల్, లిక్విడ్తో కానీ పౌడర్తో కానీ ఇలా జెల్స్తో కానీ ఈజీగా మనం లైనర్ పెట్టుకోవచ్చు. సో నా ఫేవరెట్ వచ్చి జెల్ ఇంకా పౌడర్. లైనర్స్ ఎక్కువ వాడను, లిక్విడ్తో వాడను. లైనర్ని పౌడర్తో కానీ జెల్తో కానీ నేను వాడతాను ఎక్కువ. నెక్స్ట్ మస్కరా మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి మస్కరా తీసుకోకండి, జస్ట్ నార్మల్ కాస్ట్తోనే తీసుకోండి. సో ఏ మస్కరా అయినా 6-7 మంత్స్కి అది డ్రై అయిపోతూ ఉంటుంది. సో 2000-3000 పెట్టి తీసుకోకండి, 600-700 చాలు. మనకి వాల్యూమైజర్ మస్కరా ఉంటుంది, లెంత్ని ఎక్కువ చూపించే మస్కరా ఉంటుంది. మన ల్యాషెస్ని ఇలా కర్ల్ చేసుకొని మస్కరా పెట్టుకుంటే మనకు మంచిగా వాల్యూమ్గా కనిపిస్తుంది. ఎక్స్టెన్షన్స్ అనేవి ఎక్కువ లేవు, మనకి ల్యాషెస్ ఎక్కువ లేవు అన్నప్పుడు ఎక్స్టెన్షన్స్ వాడితే ఓకే, లేదు అనుకుంటే అవాయిడ్ చేయడమే బెటర్. సో నేను పర్సనల్గా బ్రైడ్స్కి కూడా అదే చెప్తాను. సో
నార్మల్గా మనం మస్కరా పెట్టినప్పుడే వాళ్ళ వాల్యూమ్ మంచిగా కనిపిస్తుంది. సో మనం ల్యాషెస్ పెట్టినప్పుడు అది కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది, ఎక్కువ లెంత్తో ఆర్టిఫిషియల్గా కనిపిస్తుందని న్యాచురల్గా నేను మస్కారానే యూస్ చేస్తాను బ్రైడ్స్కి కూడా. కాజల్, నెక్స్ట్ స్టెప్ కాజల్. కాజల్స్ నా దగ్గర 2 కాజల్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్ ఒకటి వైట్. ఇదేమో బ్లాక్ కాజల్, నార్మల్గా అందరూ వాడే కాజల్ ఇది బ్లాక్. పెద్దగా ఉన్నాయి బ్రైడ్స్ కళ్ళు అన్నప్పుడు అది చిన్నగా చేయడానికి బ్లాక్ కాజల్ని వాడతాను. చిన్నగా ఉన్న కళ్ళని కొంచెం పెద్దగా చూపించడానికి వైట్. మన స్కిన్ టోన్ కలర్ కూడా ఉంటుంది, అది కూడా ఐని కొంచెం పెద్దగా చూపిస్తుంది. ఇంకోటి మన దగ్గర స్టోక్ క్రీమ్ కూడా ఉంటుంది. ఈ స్టోక్ క్రీమ్ మనం ఫేస్ అంతా మాయిశ్చరైజర్ లాగా వాడవచ్చు, లేదు అంటే ఓన్లీ హైలైటింగ్ పార్ట్స్లో, ఇక్కడ నోస్ దగ్గర, ఇక్కడ పైన, ఇక్కడ కొంచెం ఎక్కడైతే మనం హైలైట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ స్టోక్ క్రీమ్ వాడవచ్చు. మనం మాయిశ్చరైజర్ పెట్టాం కదా అప్పుడు దీన్ని పెట్టవచ్చు స్టోక్ క్రీమ్ని, లేదు అంటే ఇదే స్టోక్ క్రీమ్ని ఫౌండేషన్లో మిక్స్ చేసి కూడా మనం పెట్టవచ్చు. సో దీనివల్ల కొంచెం హైలైటింగ్ అనేది ఫేస్ కొంచెం మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. స్టోక్ క్రీమ్ ఇప్పుడు ఎక్కువ చాలా ట్రెండింగ్లో ఉన్న స్టోక్ క్రీమ్ ఇది. మ్యాజిక్ బుక్. ఈ బుక్లో మొత్తం అన్నీ ఉంటాయి మనకి. ఐ షాడోస్, లిప్స్టిక్స్, కాంటోర్స్, హైలైటర్స్ అండ్ ఐబ్రో ఫిల్లింగ్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ కాంటోర్స్ పౌడర్లో ఉంటాయి అండ్ కాంటోర్స్ క్రీమ్లో కూడా ఉంటాయి. ఇవి హైలైటర్స్, ఇవి ఐ షాడోస్ అండ్ షిమ్మర్స్. ఇందులో కూడా సేమ్ లిప్స్టిక్స్ పౌడర్స్లో ఉంటాయి, క్రీమ్లో ఉంటాయి. ఇవి మళ్ళీ ఐబ్రోస్ క్రీమ్లో ఉంటాయి, పౌడర్స్లో ఉంటాయి. రెండు రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. ఐబ్రోని మనం క్రీమ్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదా పౌడర్తో అయినా యూస్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా ఏం యూజ్ చేశాను బ్రైడ్స్కి అంటే క్రీమే యూజ్ చేశాను. కాంటోర్లో కానీ బ్లష్లో కానీ నాకు క్రీమ్లో ఉన్నవి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతాయి స్కిన్ లోపలికి, ఎక్కువ అనిపించవు. మనం ఎక్కువ యూజ్ చేసినట్టు ఇట్లా మనం బ్లష్ చేసినప్పుడు చాలామంది క్లయింట్స్కి అమ్మో ఇంత బ్లష్ మాకు వద్దు అని అంటూ ఉంటారు వాళ్ళు. సో మనం క్రీమ్ యూజ్ చేసినప్పుడు అంత ఎక్కువ బ్లష్ అనిపించదు, తక్కువ అనిపిస్తుంది. సో మనం బ్లష్ని 2 వేస్లో యూజ్ చేయొచ్చు. ఒకటి ఓన్లీ ఇలా స్మైల్ చేసినప్పుడు ఇక్కడ మాత్రమే యూజ్ చేయడం, లేదు అని అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఇక్కడ వరకు తీసుకెళ్ళి మనం బెండ్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను లైట్గా చేస్తున్నాను, సో మన ప్రైస్కి చేసేటప్పుడు కొంచెం ఇలా పై వరకు తీసుకెళ్తే ఇలా అప్లిఫ్టింగ్ అవుతుంది. మన చీక్ కొంచెం ఇట్లా పైకి వెళ్ళినట్టు అప్లిఫ్టింగ్గా మనకు కనిపిస్తుంది. 2 వేస్లో మనం చేయొచ్చు. మీకు కౌంటోరింగ్ ఫేస్ షేప్స్ అప్పుడు కౌంటోరింగ్ చెప్పాను, ఏ ఫేస్కి ఎలా కౌంటోర్ చేయాలి అని ఫేస్ కౌంటోరింగ్ వీడియోలో చెప్పాను. అది నా దాంట్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి అందరూ ఎలా కౌంటోర్ చేయాలి ఏ ఫేస్ షేప్కి అనేది. హైలైటింగ్ కూడా సేమ్, ఇందాక మీకు స్టోక్ క్రీమ్ చూపించాను కదా, స్టోక్ క్రీమ్తో మీరు హైలైటింగ్ చేయొచ్చు, లేదు అంటే కన్సీలర్లో ఉన్న లైట్ ఫౌండేషన్ తీసుకొని లైట్ షేడ్ తీసుకొని మీరు హైలైటింగ్ చేయొచ్చు, లేదు అంటే థర్డ్ టెక్నిక్ ఇలా పౌడర్స్ ఉంటాయి, ఇలా పౌడర్స్తో కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ లిప్స్టిక్స్లో మనకు క్రీమ్ ఉంటుంది అండ్ లిక్విడ్ ఉంటుంది. లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్స్, ఈ 3 లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్స్ ఫ్రమ్ నైకా. సేమ్ నైకా నుంచి నా దగ్గర క్రీమ్ ప్యాలెట్ ఉంది. ఇవి క్రీమ్ లిప్స్టిక్స్. అండ్ ఇది లిప్స్టిక్ ప్యాలెట్, దీంట్లో అన్ని షేడ్స్ వస్తాయి. మీరు పర్సనల్గా అయితే మీకు నచ్చిన షేడ్ తీసుకోండి. ఒకవేళ మేకప్ ఆర్టిస్ట్ అయ్యండి బ్రైడ్స్కి చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా ప్యాలెట్స్ తీసుకోండి. దీంట్లో మనం మిక్స్ చేస్తే ఇంకా వేరే డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. మనం కలర్ థియరీ నేర్చుకున్నాం కదా, ఒకసారి కలర్ థియరీ చూడండి. మీ లిప్స్టిక్స్ కానీ లేదా కరెక్ట్గా కన్సిడర్ ఎలా చేయాలి అనేది కలర్ థియరీలో మనకు అర్థమవుతుంది. ఇవి లిప్ లైనర్స్.
సో లిప్ లైనర్స్తో ఫస్ట్ మనం లిప్ని లైన్ చేసుకోవాలి. ఆ లిప్ ఏ షేప్లో ఉంది అనే దాన్ని మనం వీటితో ఫస్ట్ లైన్ చేసుకొని నెక్స్ట్ లిక్విడ్ కానీ క్రీమ్ కానీ వీటిని యూస్ చేసి లిప్ని ఫిల్ చేయాలి. సో లాంగ్ లాస్టింగ్గా ఉండాలని చెప్పి మ్యాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ. సో కొంచెం లిప్స్ కొంచెం క్రాక్ అయినట్టు అనిపిస్తుంది ఓన్లీ మ్యాట్ వాడితే. సో నేను పర్సనల్గా వాడే టెక్నిక్ ఏంటి అంటే ఫస్ట్ లిప్స్టిక్ పెట్టే ముందు లిప్ బామ్ కానీ లిప్ మాయిశ్చరైజర్ కానీ మంచిగా అప్లై చేయండి. చేసి ఈ మ్యాట్ లిప్స్టిక్ ఉంటుంది కదా కొంచెం తీసుకొని మన ఫింగర్స్తో బ్లెండ్ చేయండి. మంచిగా బ్లెండ్ చేసి లూజ్ పౌడర్ ఉంది కదా మన లూజ్ పౌడర్తో కొంచెం సెట్ చేయండి దాన్ని. ఆ పౌడర్ని సెట్ చేస్తే అది లాంగ్ లాస్టింగ్గా ఎక్కువసేపు ఉంటుంది. క్రీమ్ లిప్స్టిక్ లాగా వస్తుంది కానీ మ్యాట్ ఫినిషింగ్స్తో లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. క్రాక్స్ రావు లిప్స్కి. ఇది పర్సనల్గా యూస్ చేసుకోవచ్చు లేదా ఏదైనా బ్రైట్కి కూడా యూస్ చేయొచ్చు. లిప్స్టిక్లో కొంచెం షైన్ రావాలంటే ఇలాంటి లిప్ గ్లాస్ వాడండి. కొంచెం మన లిప్స్ షైనీగా అవుతాయి. మేకప్ అంతా అయిపోయిన తర్వాత మేకప్ అంతా అయిపోయింది కదా అని అలా వదిలేయకండి. సెట్టింగ్ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్. అది మన మేకప్ని లాక్ చేసి పెడుతుంది చాలా సేపు వరకు. సో మనకి సెట్టింగ్ స్ప్రే ఉంటుంది, ఇంకొకటి షైన్ స్ప్రే కూడా ఉంటుంది, ఆయిల్ కంట్రోలింగ్ స్ప్రే కూడా ఉంటుంది. 3 డిఫరెంట్ ఉంటాయి. సో నా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి షైనింగ్ ఒకటి సెట్టింగ్. ఎక్కువ యాక్నే ఉన్న వాళ్ళకి షైనింగ్ యూస్ చేయకండి. యాక్నే పైన మీరు హైలైటింగ్ యూస్ చేసిన ఇలాంటి సెట్టింగ్ స్ప్రే యూస్ చేసిన ఇవి హైలైట్ కావడం పక్కన పెట్టి యాక్నే హైలైట్ అవుతుంది. సో దానికన్నా మీరు ఇలా ఈ సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తే ఇలాంటి సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తే అది లాంగ్ లాస్టింగ్ ఎక్కువసేపు ఉంటుంది. షైనింగ్ ఏమో డ్రై స్కిన్ వాళ్ళకి లేదా స్కిన్ ఎలాంటి యాక్నే ప్రాబ్లమ్స్ లేదు అన్న వాళ్ళకి మనం ఇలా సెట్టింగ్ స్ప్రే తోటి యూజ్ చేస్తే మంచి షైన్ ఉంటుంది. మేకప్ లాంగ్ అవుతుంది, షైన్ కూడా వస్తుంది. ఇంట్లో మనకి గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, షేడ్స్ వీటిలో కూడా చాలా షేడ్స్ ఉంటాయి మనకి. ఇది ఎక్కువ యూస్ చేస్తాను బ్రైట్స్కి. సెట్ లాక్ అయిపోతుంది మేకప్, ప్రెస్ కొంచెం మంచి షైన్ ఉంది అని ఇది యూస్ చేస్తాను. యాక్నే ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి నార్మల్ సెట్టింగ్ స్ప్రేనే యూస్ చేస్తాను. ఎక్కువ ఆయిల్ ఉంది అన్న వాళ్ళకి ఆయిల్ కంట్రోలింగ్ స్ప్రే యూస్ చేయొచ్చు. ప్లస్ కౌంటోర్ ఇంకా బ్లష్ లాగా కూడా యూస్ అవుతుంది. కౌంటోర్ లాగా హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇది. సో దీంతో మనం బ్లష్ చేయొచ్చు, కౌంటోరింగ్ చేయొచ్చు, ఐ షాడో కూడా దీంతో మనం చేసుకోవచ్చు. ఇలా మేకప్ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా మేకప్ ఆర్టిస్ట్ దగ్గర ఇంకా మిగతావి కూడా ఉండాలండి. పెళ్లి కూతురికి మనం బొట్టు పెడతాం కదా, సో అప్పుడు యూజ్ చేసే ఇవి చాలామంది ఇక్కడ వైట్ అండ్ రెడ్ ఇక్కడ పెట్టుకుంటారు కదా, సో అవి యూజ్ చేయడానికి కానీ కళ్యాణం తిలకం యూజ్ చేయడానికి కానీ ఈ 2 మన దగ్గర ఉండాలి. సో వీటిని పెట్టడానికి ఒక టూత్ స్టిక్స్తో మనం పెడతాం. ఇంకా ఇలాంటివి ఉంటాయి. చిన్న ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు మనకి కాటుకతో ఇట్లా పెట్టేవారు కదా, పిల్లలకి పెట్టేవారు. సో దాంట్లోనే మన బ్రైడ్స్కి యూజ్ అయ్యేది ఇది. సో దీన్ని ఒక్కసారి ఈ లిక్విడ్లో ముంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడైతే తిలకం పెట్టాలో ఆ ప్లేస్లో పెట్టేసి కింద వీ వస్తుంది కదా, అది మనం టూత్ స్టిక్స్తో పెట్టేయచ్చు. సో కళ్యాణ తిలకంకి ఐబ్రో దగ్గర బొట్టు పెట్టడానికి కావాల్సినవి ఇవి. ఈ బొట్టు పెట్టడానికి అండ్ టూత్ స్టిక్స్ అండ్ బొట్టు బిళ్ళ. నెక్స్ట్ షార్ప్నర్. మనం లిప్ లైనర్స్ ఉంటాయి కదా, సో ఆ లిప్ లైనర్స్ని షార్ప్ చేసుకోవడానికి షార్ప్నర్స్, టూత్ స్టిక్స్ కూడా అప్పుడప్పుడు మనం లిప్స్టిక్ పెట్టేటప్పుడు పైకి వచ్చి లేదా సైడ్కి పక్కకు వస్తుంది, లేదా లైనర్ పెట్టేటప్పుడు సడన్గా మర్జ్ అవ్వచ్చు. సో అలాంటి టైంలో క్లీన్ చేసుకోవడానికి టూత్ స్టిక్స్ అండ్ మన మిస్కరీ వాటర్ కూడా మనం పక్కన పెట్టుకుంటే సడన్గా ఏ మిస్టేక్ అయినా కూడా దీంట్లో డిప్ చేసి లైట్గా రిమూవ్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ పీసెస్ సెట్ అయిపోతుంది. టిష్యూ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్లయింట్ పైన మన పడకుండా దీన్ని పెట్టవచ్చు.
ఇంకా వాళ్ళకి ఎక్కువ స్వెట్ వస్తుంది అన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా మనం క్యారీ చేయాలి. సో మేకప్లో మనకు యూజ్ అవుతాయి ఇలాంటివి. ఇలాంటి స్టిక్కర్స్ దొరికితే మనకి కళ్యాణ తిలకం లాంటి స్టిక్కర్స్ కూడా దొరుకుతాయి. ఇవి క్యారీ చేసి ఈజీగా మనం బ్రైడ్కి పెట్టచ్చు. మనకి ఇలా లిక్విడ్ ఐ షాడోస్ కూడా ఉంటాయి. సో ఇవి మన షిమ్మర్ ఉంటుంది కదా, సో షిమ్మర్ ప్లేస్లోనే వీటిని కూడా వాడతారు. ఇవి కొంచెం ఎక్కువ పిగ్మెంటెడ్గా ఉంటాయి. ఇలా అన్ని షేడ్స్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. బ్రైడ్స్కి ఏ కలర్ శారీ ఉంది, బ్రౌనా, గోల్డా, సిల్వరా అనే దాన్ని బట్టి మనం చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇలా ఇక్కడ సిల్వర్ ఉంది. ఇంకా లిక్విడ్గా ఉండడం వల్ల మనం ఏదైనా ఐలైనర్ బ్రష్ తీసుకొని మన మేకప్ మ్యాట్ ఇచ్చామనుకోండి, ఎక్కువ షిమ్మర్స్ ఏం వాడట్లేదు, గ్లిటర్స్ వాడట్లేదు అన్నప్పుడు ఇలా లిక్విడ్ ఉన్న దాన్ని తీసుకొని ఏదైనా ఐలైనర్ బ్రష్తో ఒక సింగిల్ లైన్ వేసామనుకోండి, మంచి పార్టీ లుక్ అనేది వస్తుంది అనమాట వీటితో. సో ఇవి లోపల ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇలా ఉంటాయి. సో వీటి పిగ్మెంటేషన్ కానీ షైనింగ్ కానీ ఎక్కువ ఉంటుంది. సో మనం దీంతో షిమ్మర్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేయొచ్చు, లేదా ఏదైనా లైనర్ లాగా యూజ్ చేయొచ్చు పార్టీ మేకప్ అప్పుడు. సో మనం ఇలాంటి చిన్న చిన్న పర్ప్స్ కూడా తీసుకొని పెట్టుకోవాలండి. నేను చిన్న చిన్న పర్ప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే పౌడర్తో సెట్ చేయడానికి కానీ, లేదు అన్నప్పుడు మనం బ్యాలెన్స్ ఇలా మీ ఫింగర్కి ఇలా మీరు పెట్టుకుంటే ఏమవుతుందంటే, మన క్లయింట్ పైన ఇలా పెట్టి చేస్తుంటాం కదా, ఒక్కొక్కసారి మన ఫింగర్స్ క్లయింట్ ఫేస్కి టచ్ అవుతాయి. అప్పుడు ఫౌండేషన్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు. అలా అవ్వకుండా ఉండడానికి మన బ్యాలెన్స్ కోసం లైనర్ పెట్టేటప్పుడు మన హ్యాండ్ బ్యాలెన్స్గా ఉండాలి అన్నప్పుడు కొంచెం సపోర్ట్ తీసుకోవాలి అంటే వాళ్ళ స్కిన్కి టచ్ అవ్వకుండా, ఫౌండేషన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇలాంటి పర్ప్స్ యూజ్ చేస్తే, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో దీంతో మనం పౌడర్ సెట్ చేయొచ్చు, బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. సో మీ మేకప్ పార్ట్లో వీటిని కూడా పెట్టుకోవడం మర్చిపోకండి. సో ఇది ఈరోజు మన టాపిక్, మేకప్ ప్రొడక్ట్స్ గురించి. ఎన్ని రకాల మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి, బ్రషెస్ ఏంటి, బ్రషెస్తో మనం ఎలా వాడాలి, ఇవన్నీ ఈరోజు చూసాం కదా. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, బెల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.